యుక్రెయిన్ రాజకీయ సైనిక వర్గాల్లో ఊహించని భారీ కుదుపు. రష్యా యుద్ధంలో డ్రోన్ వ్యూహాలతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న యుక్రెయిన్ యువ రక్షణ మంత్రి మైఖేల్ ఫెదోరోవ్ను ప్రెసిడెంట్ జెలెన్స్కీ అనూహ్యంగా పదవి నుంచి తొలగించారు. సైనిక అగ్ర కమాండర్ జనరల్ సిర్స్కీతో వచ్చిన తీవ్ర విభేదాలే ఇందుకు కారణం. డ్రోన్ల వినియోగం పెరగాలన్న రక్షణ మంత్రి మొండి పట్టుదల, సంప్రదాయ ఫిరంగి దళాల ప్రాధాన్యతను తగ్గించడంతో యుక్రెయిన్ సైన్యంలో పెద్ద యుద్ధమే నడిచింది. చివరికి జెలెన్స్కీ జనరల్ సిర్స్కీ వైపే మొగ్గు చూపారు. దీని వెనుక అసలు కథేంటి? ఫెదోరోవ్ క్రేజ్ జెలెన్స్కీకి పొలిటికల్ థ్రెట్ గా మారిందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించిన 35 ఏళ్ల యువ రక్షణ మంత్రి మైఖేల్ ఫెదోరోవ్ శకం ముగిసింది. యుద్ధ క్షేత్రంలో డ్రోన్ల వాడకాన్ని విపరీతంగా పెంచి రష్యాకు చుక్కలు చూపించిన ఫెదోరోవ్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పదవి నుంచి బర్తరఫ్ చేశారు. కేవలం డ్రోన్ల వైపే మొగ్గు చూపుతూ సాంప్రదాయ ఫిరంగి గుండ్ల కొనుగోళ్లను ఫెదోరోవ్ నిలిపివేయడమే ఈ వివాదానికి కారణమైంది. యుద్ధరంగంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఒలెగ్జాండర్ సిర్స్కీ ఫెదోరోవ్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పొగమంచు, ఈదురుగాలులు ఉన్నప్పుడు డ్రోన్లు పనిచేయవని, బంకర్లలో ఉండి పోరాడే సైనికులకు ఫిరంగి దళాలే శ్రీరామ రక్ష అని సిర్స్కీ స్పష్టం చేశారు. చివరకు నాలాంటి కమాండర్ అన్నా ఉండాలి, లేదా డ్రోన్లు నమ్ముకున్న రక్షణ మంత్రి అన్నా ఉండాలి అంటూ సిర్స్కీ పెట్టిన అల్టిమేటంతో జెలెన్స్కీ రక్షణ మంత్రికే ఉద్వాసన పలికారు. ఫెదోరోవ్ తొలగింపుతో ఉక్రెయిన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని కీవ్ వీధుల్లో వేలాది మంది ప్రజలు ఫెదోరోవ్కు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. మా దగ్గర చాలా కార్డుబోర్డులున్నాయి, నిరసనలు ఇంకా పెరుగుతాయి అంటూ ప్లకార్డులతో జెలెన్స్కీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ బర్తరఫ్ వెనుక సైనిక కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువ ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. యుద్ధ సమయంలో తనకంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంటున్న నేతలను, సంభావ్య రాజకీయ ప్రత్యర్థులను జెలెన్స్కీ పక్కన పెడుతూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పాపులర్ ఆర్మీ చీఫ్ జనరల్ జాలుజ్నీని బ్రిటన్ రాయబారిగా పంపడం, ఇంటెలిజెన్స్ చీఫ్ బుదానోవ్ను తన ఆఫీస్కే పరిమితం చేయడం, ఇప్పుడు ఫెదోరోవ్ను తొలగించడం అంతా ఒకే వ్యూహంలో భాగమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పదవి పోయినా సిలికాన్ వ్యాలీ ఆఫర్లను తిరస్కరించిన ఫెదోరోవ్ దేశం కోసమే పనిచేస్తానంటున్నారు. అటు జెలెన్స్కీ సైతం ఫెదోరోవ్కు కొత్త ప్రభుత్వ పదవి ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా డ్రోన్ల హీరోగా మారిన రక్షణ మంత్రి ఉద్వాసన ఉక్రెయిన్ అంతర్గత రాజకీయాల్లో పెను అలజడి సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.